ఉదయం నేను టెర్రస్ చూపించాను కదా, ఇప్పుడు మా టెర్రస్ పరిస్థితి చూడండి. మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇక్కడ ఆకులు అల్లములు అన్నీ మొత్తం మట్టి, అలాగే ఎండిపోయిన ఆకులు ఇవన్నీ ఉన్ను కదా, అవన్నీ తీసేసి ఇదిగో చూడండి, ఇది మళ్ళీ తయారు చేశాను అనమాట. పెద్ద బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్లో ఆకులు, అలాగే పడిపోయిన మట్టి, అలాగే కొంచెం కొంచెం ఏవేవో కాడలు చెట్టువి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి ఇందులో వేసాను. అయితే ఏమైందంటే ఇక్కడ ఇది మాత్రం ఏం చేయలేకపోయింది. నిండా చీమలు ఉన్నాయండి. చీమల మందు వేయవలసిన పరిస్థితి అయితే వచ్చింది. గెమాక్సిన్ తెప్పించి మరీ వేశాను, ఎందుకంటే గెమాక్సిన్ అసలు యూజే చేయము. కానీ ఇక్కడ చేతులు మొత్తం కరిచేస్తున్నాయి చీమలు. కాబట్టి ఇది ఇలా చేసేసి మొత్తం అంతా కూడా ఇలా ఉంచేసాను. కొద్ది ప్లేస్, మిగతా అంతా కూడా అయిపోయింది. ఇదిగో మరో బ్యాగ్ తయారైంది. ఇదిగో ఈ బ్యాగ్లో మళ్ళీ చూడండి ఇవన్నీ వేసేసాను. మళ్ళీ కంపోస్ట్ తయారు చేస్తున్నాను అనమాట. మరొక బ్యాగ్, ఈ బ్యాగ్ ఇలాగ నింపేసుకోండి. ఇంకా ఏ ఆకులున్నా ఇగో ఈ మట్టి కూడా ఇందులో వేసేస్తాను కాసేపు పోతే. ఇందులో కూడా విపరీతమైన భయంకరమైన చీమలు ఉన్నాయి, పెద్ద పెద్దవి. సో ఇవన్నీ కూడా ఎర్ర చీమలు కరిచేస్తున్నాయి బాగాను. ఇంకో మళ్ళీ ఈ గ్రో బ్యాగ్లోంచి తీసిన కంపోస్ట్నే వేసాను నేను మొక్కలకి. మళ్ళీ ఇప్పుడు మరొక గ్రో బ్యాగ్ తయారు చేస్తున్నాను అనమాట. ఇందులోని ఇగో ఈ కాడలు ఆకులు అన్నీ పడేసాను. మళ్ళీ మట్టి కూడా వేసేస్తే అది కూడా కంపోస్ట్ కింద తయారవుతుంది. సో ఓవరాల్గా చూడండి ఇలాగుంది. అంతా కూడా క్లీన్ అయితే అయిపోయింది. మొత్తము నేల అంతా క్లీన్గా ఉంది. మళ్ళీ సండే వరకు పర్వాలేదు. ఈ లోపల ఏం పడినా కూడా మరి అంతగా క్లీన్ చేయడానికి అయితే అవ్వదు. సో కిందకి వెళ్ళి టీ పెట్టుకొని టీ మళ్ళీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇచ్చి ఇదిగో మొత్తం నేను తాగుతున్నాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి మా టెర్రస్ని చూసి. చిన్న ప్రయత్నం, ఎందుకంటే నేను స్కూల్ టీచర్ కాబట్టి స్కూల్ పనులన్నీ ఉంటాయి నాకు. కాకపోతే టెర్రస్ గార్డెన్ నాకు చాలా ఇష్టం కాబట్టి ఆర్గానిక్గా కొంచెమైనా పండించుకోవాలి అని ఒక సరదా. కొంతవరకు అయితే పండించగలుగుతున్నాను. పువ్వులు అయితే పర్వాలేదు, బాగానే అవుతున్నాయి. మొక్కలు, పళ్ళ మొక్కలు అన్నీ పెట్టాను. ఇంకా కొన్ని కొనాలి, తీసుకురావాలి. జాగా లేదు, పువ్వుల మొక్కలతో నిండిపోయింది మా ఇంట్లోని. సో ఇదండి మా టెర్రస్ సంగతులు. ఈ వారం ఈ సండే నేను చేసుకున్న పనులు అన్నమాట ఇవన్నీ. సో ఇలా ఎక్కించేసి మొత్తం ఇదంతా కూడా ఈ గ్రో బ్యాగ్స్ అన్నీ నింపేసాము. మొత్తం ఆ మట్టి ఏదైతే ఉందో వాటితోటి ఇదిగో మరొకటి తయారవుతుంది. ఇది ఒక నెల రోజుల పాటు ఇలా వదిలేస్తే మళ్ళీ ఇది మట్టిలాగా అయిపోతుంది అనమాట. ఈ లోపలంతా కూడా కాడలు అవి ఇవి అన్నీ చెదారం ఉన్నాయి. మొత్తం తుడిచిన గార్డెన్ వేస్ట్ అంతా ఇందులోనే ఉంది. సో ఇదంతా అలా ఉంచేసాను. అందుకే ఇది మళ్ళీ నెక్స్ట్ వాడుకోవచ్చు ఒక నెల రోజుల తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నేను చూపిస్తాను.